ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు అనే మాట అయితే అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఏ విషయంలో ఉన్నారు ప్రజలు? ఏ విషయంలో ఉన్నారు వ్యతిరేకత? ఆ సంక్షేమం జరగట్లేదు ఉన్నారా, లేకపోతే అభివృద్ధి జరగట్లేదు ఉన్నారా, లేకపోతే రైతు వారీగా ఏమైనా ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా, లేదా సబ్సిడీలు ఏమైనా ఇవ్వట్లేదా? దేనికైనా ఇప్పుడు మొన్న ఉంది శనగలు కొంటున్నారు, శనగలు 5,850 రూపాయలు పెట్టి శనగలు కొన్నారు, పత్తి సీసీఐ పెట్టి కొన్నారు. ఏదైనా ఒక గవర్నమెంట్ రైతుకి అన్ని విధాలా ఆదుకుంటుంది. మా ఎన్డీఏ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కలిసి అన్ని విధాలా సీసీఐ కానీ లేకపోతే శనగలు కానీ ఇంకోటైనా రైతుకి అందుబాటులో రేటు ఇచ్చి కొంటున్నారు. ఏది పొగాకైనా సరే పెట్టారు. ఇప్పుడు ఏది పెడతలేదు సీసీఐ తరఫున. రైతును ముంచిందే చంద్రబాబు నాయుడు. ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇవన్నీ ఏమి ఇవ్వకుండా రైతులను ముంచేశాడు అంటున్నారు కదండి. పంటల బీమా కానీ ఇవన్నీ ఏం లేకుండా. ఎందుకు లేవండి పంటల బీమా? ఆయన అంటే సరిపోద్ది. పంటల బీమా అన్ని నమోదయ్యండి. పంటలు నష్టపడిన కానీ నష్టపడిన దాని ప్రకారం ఇస్తున్నారు. నష్టపడిన కాడ ఎట్లా ఇస్తారు? నష్టపడి ఉన్న చోట పంటల బీమా పథకం అమల్లో ఉంది, చేస్తున్నారు.